పహల్గామ్ టెర్రర్ అటాక్ కి ఇండియన్ యూట్యూబ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకి సంబంధం ఉందా అనే అనుమానం మాత్రమే ఇప్పటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు తనకి పహల్గామ్ అటాక్ కి సంబంధం ఉంది అన్న విషయం బట్టబయలైంది. రీసెంట్గా తనని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆమెను అరెస్ట్ చేసిన క్రమంలో తన ఫోన్ అండ్ ల్యాప్టాప్ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్ ఓపెన్ చేసి తన మెసేజెస్ని చెక్ చేయగా తాను ఐఎస్ఐతో లింక్స్ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడినటువంటి మెసేజెస్ అన్నీ కూడా బట్టబయలైపోయాయి. అంతేకాదు తను ఐఎస్ఐతో లింక్ ఉన్నటువంటి అలీ హసన్ అనే వ్యక్తితో చాట్ చేస్తూ నేను పాకిస్తాన్కి వస్తున్నాను, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని కూడా అడిగినటువంటి మెసేజ్ బయటకు వచ్చింది. అంతేకాదు కొన్ని సీక్రెట్ కోడ్స్ ద్వారా ఐఎస్ఐకి ఇక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్ని చేరవేసింది అనే విషయం కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి హర్యానా పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అంటే ఆధునిక యుగంలో యుద్ధం అనేది సరిహద్దుల్లోనే రావాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఇక్కడున్నటువంటి యూట్యూబ్ బ్లాగర్స్తో కనెక్ట్ అయిపోయి ఇక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఒక మహిళతో కూడా కాంటాక్ట్లో ఉన్నారు. ఆమె పాకిస్తాన్కి చాలాసార్లు వెళ్ళొచ్చింది. అంతేకాదు తను చైనాకి కూడా వెళ్ళింది. తనకు ఐఎస్ఐతో లింక్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి మెసేజెస్ బట్టబయలైపోయాయన్న సంగతి ఆయనే స్వయంగా చెప్పారు. అంతేకాదు తన అకౌంట్కి తను చైనాకి వెళ్ళింది, బాలీకి వెళ్ళింది, పాకిస్తాన్కి కూడా 3-4 టైమ్స్ వెళ్ళొచ్చింది. అండ్ పహల్గామ్ టెర్రర్ అటాక్కి 3 months ముందు కూడా తను అక్కడికి వెళ్ళొచ్చింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే తను వెళ్ళటానికి కావాల్సినటువంటి స్పాన్సర్షిప్ అంతా కూడా దుబాయ్ నుంచి వచ్చింది అన్న విషయం కూడా పోలీసులు చెప్పారు. సో దుబాయ్ నుంచి కొన్ని సీక్రెట్ అకౌంట్స్ ద్వారా తన అకౌంట్స్కి డబ్బులు వచ్చాయట. మరి అవి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం కూడా కూపీలాగుతున్నారు పోలీసులు. ఏదేమైనా ఒక ఇండియన్ అయ్యుండి, ఒక విమెన్ అయ్యుండి పాకిస్తాన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడ విషయాలని చేరవేసింది. ఈ విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. మరి ఈ విషయం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు?